నమస్తే ఫ్రెండ్స్, 2 రోజుల క్రితం నేను కువైట్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన డొమెస్టిక్ వర్కర్ లాలో ఏజ్ లిమిట్ను సవరిస్తూ 21 నుంచి 60 సంవత్సరాలు చేసిందని చెప్పడం జరిగింది. ఈ వీడియోను చూసిన కొంతమంది ఈ కానూన్ వచ్చేసి ఖాదీం వీజా కాదు, సూన్ వీజా అని అంటున్నారు. ఇంకా కొంతమంది వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఆడవాళ్లకు 30 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే కువైట్కి వెళ్ళడానికి అలో చేయదని చెప్తున్నారు. ఎందుకు అలో చేయదు అని చెప్పట్లేదు, ఊరికి అలో చేయదని చెప్తున్నారు. ఈ 2 పాయింట్లకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఏదైతే చెప్పానో ఏజ్ లిమిట్ 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలని, ఆ మాట మీదకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఒక ఫోటో డిస్ప్లే చేస్తాను, మీరు బాగా క్లియర్గా చూడండి. దీన్ని పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఇంగ్లీష్లోంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా రాసింది డొమెస్టిక్ వర్కర్లు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఏజ్ లిమిట్ అనేది సవరించడం జరిగింది. ఇంకా ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇంకా రెండో పాయింట్కి వస్తే 30 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఆడవాళ్ళను ఇండియన్ గవర్నమెంట్ అలో చేయదు కువైట్కి వెళ్ళడానికి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఎందుకని చెప్పరు, ఊరికే అంతవరకు చెప్తారు. గూగుల్లో సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ వెబ్సైట్లోకి తీసుకెళ్తాను. ఇక్కడ మీరు కింద చూడవచ్చు, ఇక్కడ క్లియర్గా రాసింది. ఇక్కడ ఏం రాసిందంటే 30 సంవత్సరాల కన్నా తక్కువ ఉండి ఈసీఆర్ పాస్పోర్ట్ ఉన్న ఆడవాళ్ళు, అంటే చదువుకొని పాస్పోర్ట్ ఉన్న ఆడవాళ్లకు గల్ఫ్ కంట్రీలకు వెళ్ళడానికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ చెయ్యము అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఎంబసీ కానీ వీసా ప్రొవైడ్ చేయదు. ఏ కంట్రీ అయితే మనం వెళ్ళాలనుకుంటున్నామో ఆ కంట్రీ వాళ్ళు వీసా ప్రొవైడ్ చేస్తారు, మన కంట్రీలో ఎమిగ్రేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం కువైట్లో 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు వీసా మంజూరు అవుతుంది. కానీ ఇండియాలో ఉన్న మన ఇండియన్ ఎమిగ్రేషన్ సిస్టము 30 సంవత్సరాల కన్నా తక్కువ ఉండి ఈసీఆర్ పాస్పోర్ట్, ఎవరైతే ఆడవాళ్ళు చదువుకొని పాస్పోర్ట్ ఉన్నారో అలాంటి వాళ్ళకు ఎమిగ్రేషన్ అనేది చేయదు. ఆ ఎమిగ్రేషన్ చేయకుంటే కనుక మనం పుషింగ్ ద్వారా రావచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎలాగైతే అగ్రిమెంట్ వచ్చినా కూడా ఆడవాళ్లకు ఎమిగ్రేషన్ చేపించకుండా పుషింగ్ చేయిస్తున్నారో, అలాగే 21 సంవత్సరాలు నిండిన వాళ్లకు వీసా తీసుకొని వాళ్ళకు అగ్రిమెంట్ రాదు కాబట్టి, వాళ్ళకి ఇండియాలో ఎమిగ్రేషన్ కాదు కాబట్టి వాళ్ళకు పుషింగ్ ద్వారా కువైట్కి తీసుకురావచ్చు. ఇంకా నేను చివరిలో చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన కానూన్ వచ్చేసి డొమెస్టిక్ వర్కర్లకే. డొమెస్టిక్ వర్కర్లు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏజ్ లిమిట్ 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు. నేను మళ్ళీ ఒకసారి ఫోటో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోండి. ఒకవేళ 21 సంవత్సరాలు నిండిన ఆడవాళ్లకు కువైట్ ప్రభుత్వం వీసా ఇచ్చినా కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అనేది చేయదు. కాబట్టి మనము పుషింగ్ ద్వారా కువైట్కి రావచ్చు. ఇంకా 30 సంవత్సరాలు నిండిన ఆడవాళ్లకు కువైట్లో వీసా తీసుకుంటే అగ్రిమెంట్ వస్తుంది. ఆ అగ్రిమెంట్ తీసుకొని మీరు ఇండియాలో ఎమిగ్రేషన్ చేయించుకొని డైరెక్ట్గా రావచ్చు. మీరు పుషింగ్ ద్వారా రావాల్సిన పని లేదు. ఎవరైతే 30 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళు కనుక కువైట్కి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అగ్రిమెంట్ తీసుకోండి. అగ్రిమెంట్ తీసుకొని ఎమిగ్రేషన్ చేయించుకొని డైరెక్ట్గా వెళ్ళండి. ఇంకా మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అని ఇస్తే వీడియో లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మన తర్వాత ఇన్ఫర్మేటివ్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.